కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పేదల ఇళ్లకు ఇచ్చే నిధులలో ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్డీఏ పరిపాలిస్తున్న రాష్ట్రాలకు తప్ప తెలంగాణ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు PMAY నిధుల కేటాయింపు శూన్యం. పాకిస్తాన్ లో H3N2 సూపర్ ఫ్లూ లక్షణాలతో చాలా మంది ఆసుపత్రుల పాలు అయ్యారు. ఇన్ఫ్లుయెంజా ఏ కేటగిరీకి చేతిలో ఈ వైరస్ రూపాంతరం చెంది సూపర్ ఫ్లూగా మారి బ్రిటన్ నుంచి పాకిస్తాన్ కు చేరింది. కాగా సాధారణ ఫ్లూ లక్షణాలు కలిగిన ఈ వైరస్ పట్ల భారత్ లో తీవ్ర ఆందోళన మొదలైంది. WHO మాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని తెలిపింది. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో 10,000 కడితే నెలకి 1,000, 1,00,000 కడితే నెలకు 10,000 ఇస్తామని కోట్లలో డబ్బు కట్టించుకున్న లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సంస్థ బోర్డు తిప్పేసి సుమారు 25 కోట్లు కాజేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి బిజినెస్ టుడే అందించే మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ అనే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నాయకత్వం అంటే శాశ్వతంగా నిలిచే సంస్థలను నిర్మించడం, బాధ్యతాయుతంగా విలువను సృష్టించడం, ఈ క్రమంలో ప్రజలను శక్తివంతం చేయడమే అని ఈ అవార్డు పొందడం విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ స్టెప్పులతో అభిమానులను ఉర్రూ తలూగిస్తున్న సెన్సేషనల్ సాంగ్ దేఖ్ లెంగే సాల్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో అలరిస్తుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో రిలీలా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.